హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే, మనం యూట్యూబ్లో లైవ్ చేసేటప్పుడు ఎవరికైనా బ్లూ ఇస్తాం కదా, ఆ బ్లూ ఇచ్చింది లైవ్ అయిపోయిన తర్వాత ఎలా తీసేయాలి, ఎక్కడ తీసేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి క్లియర్గా. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాలంటే వైటీ స్టూడియో అని చెప్పి ఎంటర్ చేయండి. ఇది ఇట్లా లాగిన్ అయ్యింది పేజ్. వచ్చిన తర్వాత లాగిన్ నొక్కండి. ఇక్కడ లాగిన్ మీద టచ్ చేయండి. నాది డైరెక్ట్గా లాగిన్ అయి ఉంది కాబట్టి లాగిన్ అయిపోద్ది. చూడండి, ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చూడాలంటే మనం ఈ లెఫ్ట్ సైడ్లో కింద మీకు ఇక్కడ ఇదిగో సెట్టింగ్స్ సింబల్ అని కనబడుతుంది చూడండి. ఈ సెట్టింగ్ సింబల్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ ఉంది చూసారా. కమ్యూనిటీ మోడరేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటెంట్ కంట్రోల్స్, యూజర్ మేనేజ్మెంట్, ఛానల్ గైడ్లైన్స్ అని ఉంటాయి కదా. మనం యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. చూసారుగా, ఇక్కడ నేను ఎవరెవరికి బ్లూ ఇచ్చానో ఇక్కడ అన్నీ కనపడతా ఉంటాయి. మనం ఎవరెవరికైతే బ్లూ తీసేయాలనుకుంటే ఆ ఎక్స్ మార్క్ మీద నొక్కితే, ప్రతి ఎక్స్ మార్క్ మీద నొక్కితే ఆ బ్లూ అనేది పోతుంది. సో తీసేసి ఇక్కడ ఏం చేయాలి, మనం సేవ్ చేస్తాం. మనకు కావాల్సిన బ్లూ తీసేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద సేవ్ కొడతాం. కింద సేవ్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరికైతే బ్లూ తీసేసాం వాళ్ళందరికీ బ్లూ పోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.